Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అంటే మీరు చెప్పిన అందరూ లెజెండ్సే కదా సార్. ఇందులో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి కానీ లేకపోతే తర్వాత మీ మూవీస్ అన్నిట్లలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే రాజా ఫిలిం కానీ సంక్రాంతి కానీ రాజా అనేది క్లైమాక్స్ తీసుకుంటే ఇప్పటికి కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడన్నా పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కానీ ఆ సీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అదంతా చాలా బాగుంటుంది. అది అలాంటివి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఎంత ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మీ మూవీస్? యాక్చువల్లీ రాజా అనేది ఒక రీమేక్ ఫిలిం, తమిళ నుంచి నేను తీసుకున్నాను ఆ ఫిల్మ్ని. అయితే అందులో క్లైమాక్స్ ఉంది, కానీ ఏమవుతుందంటే జీవితంలో మనకు ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేసినప్పుడు చివరి క్షణం వరకు ఎవరు సహాయం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోవటం అనేది మన భారతదేశంలో సాంప్రదాయం కూడా. ఎందుకంటే మిగతా దేశాల సంగతి మనకు తెలుసు. ఈ రోజున కట్టెగొట్టే తెచ్చే ఎవరితో ఎంతవరకు, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో పక్కింటి వాళ్ళు దాదాపు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా పక్కింట్లో ఎవరున్నారనేది తెలియదు. కానీ మన భారతీయ సంస్కృతి ప్రకారం మనకి సహాయం చేసిన వాళ్ళు కానీ మనం ఎవరి ద్వారా సహాయం పొందిన వాళ్ళు కానీ వీళ్ళని మర్చిపోవటం అనేది జరగదు. ఆ మర్చిపోకుండా ఉండటమే చక్కటి ఫ్రెండ్షిప్కి మనం బలపడిపోతాం. ఇందులో హీరో హీరోయిన్ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడటం, ఒక దొంగగా ఇంటికి వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయి పట్ల ప్రేమ భావన, అంటే అమ్మాయి అనాథని తెలుసుకోవటం, అమ్మాయి ఆ ఇంట్లో పడే బాధలు తెలుసుకోవటం, ఇవన్నీ చూసి అమ్మాయికి నేను సపోర్ట్గా ఉండాలి అని హీరో తనను తాను మలుచుకొని అమ్మాయి ద్వారానే యాక్చువల్గా మారుతాడు. అమ్మాయి చెప్తుంది, భగవద్గీత చూపించి ఒక డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ హృదయ క్షోభ ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ డబ్బులు తస్కరించి నువ్వేం బాగుపడతావు, దీన్ని మలుచుకుంటే మంచిదని చెప్పేసి భగవద్గీత చూపించి ఒకసారి చెప్తుంది, నీలో వాల్మీకిని చూడాలనుకుంటున్నాను. సో అలా మారిన వ్యక్తి తను చివరి వరకు ఆ అమ్మాయికి హెల్ప్ చేసాడే కానీ తను సర్ప్రైజ్ చేసుకున్నాడు తను తాను అమ్మాయి దృష్టిలో పడకుండా. కానీ అమ్మాయి అలా కాదు, తనకి సహాయం చేసిన ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పడమే కాకుండా అతన్ని తన జీవిత భాగస్వామి చేసుకోవటం అనేది సెంట్రల్ థ్రెడ్, అది చాలా మంచి థ్రెడ్ అది. సో నాకు అది చూడగానే ఈ పిక్చర్ క్లైమాక్స్ చాలా హైలైట్ అవుతుంది, దీన్ని ఎంత బాగా తీస్తే అంత బాగా కట్టుకుంటుందని చెప్పేసి చేసాము. నిజంగా ఆడియన్స్ స్టాండింగ్ అప్లాజ్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఎక్కడికి వెళ్ళినా, మొన్న నందిని రెడ్డి గారు కనపడ్డప్పుడు క్లైమాక్స్ సార్ బ్యూటిఫుల్ సార్ అది ఇది అని చెప్పాను. సో అది ఒరిజినల్ తమిళ వెర్షన్ నుంచి నేను తీసుకున్నా, కానీ రాజా సినిమాని చాలా తీర్చిదిద్దాం నీట్గా, చాలా పద్ధతి ప్రకారం ఎవ్రీ సీన్లో ఒక స్టెప్ బై స్టెప్ కొంచెం అందంగా సెల్యులాయిడ్ మీద చాలా బాగా చక్కగా చేసాం. అదే సార్. అయితే మనం మీ మూవీస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే కంపల్సరీ మాట్లాడాల్సిన విషయం మ్యూజిక్ సార్. మీది ఇప్పటికి కూడా ఆ పాటలు కొంచెం పాతకాలం వాళ్ళ ఎవరన్నా వింటున్నారు అంటే ఈ జనరేషన్కి తక్కువైనా కూడా ఇప్పటికి కూడా ఎక్కడైనా వినాయక మండపాలు పెట్టినా లేకపోతే ఎక్కడైనా రాజా సినిమా పాటలు కానీ సంక్రాంతి పాటలు కానీ అమ్మాయి కోసం సినిమా పాటలు కానీ వినబడుతూనే ఉంటాయి. అట్లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చినప్పుడు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్తో మీ ర్యాపో ఎలా ఉండేది సార్? నాకు మ్యూజిక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి సంగీతం మీద బాగా ఇంట్రెస్ట్. పండంటి కాపురం కానీ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు పాటలు అనేవి ప్రేక్షకుడిని ఎంత మంత్రముగ్ధులు చేస్తాయి థియేటర్లో. అంటే కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నప్పుడు పాట వచ్చిందంటే పొలోమని లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. పాట అనేది మనిషి లేవకుండా కట్టిపడేయాలంటే ఆ సన్నివేశంతో పాటు ఆ పాట రావాలి, ఆ సన్నివేశం తాలూకు డైలాగ్స్ ఆ పాటలో మాటలుగా రావాలి. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ రెండింటిని ఇన్వాల్వ్ అయి చూస్తాడు, తద్వారా సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. మనకి తాజ్మహల్ సినిమాలో మొట్టమొదట శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ తనకి ఆ పిక్చర్కి. దానికి ముందు ఘరానా అల్లుడు కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరు ఫ్యామిలీలోంచి నాకు మొట్టమొదట సంగీత దర్శకులు రావటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ముఖ్యంగా 12 సంవత్సరాల వయసులో శ్రీలేఖ ఆ పిక్చర్కి తాజ్మహల్కి వర్క్ చేసింది. నిజంగా చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చింది. సో మంచు కొండల్లో చంద్రమ అని ఆ పాటని చంద్రబోసు మొట్టమొదట రచన చేయటం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి టెక్నీషియన్స్తో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది డైరెక్టర్కి.
అయితే మిగతా పిక్చర్స్లో కోటి గారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు వీళ్ళందరూ బయట ఎన్నో సూపర్ సక్సెస్లు ఇచ్చారు. అయితే నాకున్న మ్యూజిక్ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళు నాకు కొంచెం లిబరేషన్ ఇచ్చేవాళ్ళు. లిబరేషన్ ఇచ్చి నీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకో అని చెప్పటం నాకు నిజంగా నా సినిమాలన్నీ రాజా, సంక్రాంతి, తాజ్మహల్, ప్రియా ఓ ప్రియా, గిల్లి కజ్జాలు, అమ్మాయి కోసం, సందడి సందడి ఇవన్నీ మ్యూజికల్ హిట్సే. యాక్చువల్గా ఎక్కడ ఏ ప్రేక్షకుడు కూడా థియేటర్లో నుంచి బయటకు వెళ్ళినట్లు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నేను నా పిక్చర్ అయిపోగానే ఫస్ట్ అసలు ఎవరైనా లేస్తున్నారని చెప్పేసి దాదాపు 6 నెలలు పాటు నేను ఖాళీగా ఉంటాను. నేను ఇప్పుడు అందుకే నేను తక్కువ సినిమాలు చేశాను. అవి ఎంజాయ్ చేస్తాను, మై వర్క్ని ఎంజాయ్ చేస్తాను. హ్యాపీగా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఎలాంటి కథ ఎన్నుకోవాలి అనేది చూస్తాం. మాకు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, కానీ ఏ చేసినా మేము ఇష్టపడి చేసిన కథలు అవన్నీ.